డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం సే ఎస్ టు లైఫ్. ఏంటి సే ఎస్ టు లైఫ్? మరి ఎందుకు నో చెప్తూ ఉంటాం? సే ఎస్ టు లైఫ్ అంటే ఏంటి? అన్ని విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనం క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ ఆఫ్ సైకాలజీలో ఉన్నటువంటి సంధ్యారామ్ గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సే ఎస్ టు లైఫ్ ఏంటి మేడం? ఇంట్రెస్టింగ్ ఉంది టైటిల్. ఏం లేదు సార్, మనం ప్రతిదానికి ఎంత చిన్న కోపం వచ్చినా ఈ జీవితం నాకు వద్దు, అవసరం లేదు అని ఫీల్ అవుతుంటారు. ఇది వద్దు, అదొద్దు, వద్దు అనేది వాడతారు. వద్దు అనే వర్డ్ మాత్రం బాగా వస్తుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే చేస్తాం. చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది? మనల్ని చూసే వస్తుంది, పెద్దవాళ్ళని చూసే వస్తుంది. నిజమే, పిల్లలు కొంతమంది వద్దు 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 అంటారు. అవును, అది అందుకే ఇప్పుడు మనకి తెలంగాణ, త్రూ అవుట్ తెలంగాణలో మనది డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని కంకణం కట్టాం. ప్రస్తుతం మనకి నషాముక్త భారత్ అభియాన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. మన దగ్గర తెలంగాణలో మిషన్ పరివర్తనతోని మిషన్ పరివర్తన. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. ఎందుకు ఓన్లీ మనం సే ఎస్ టు లైఫ్ మాత్రం మాట్లాడుకుందాము అంటే, ఇప్పుడు నో టు డ్రగ్స్ అనే విషయం మన అందరికీ తెలుసు. అవేర్నెస్ అంతో ఎంతో ఉంది అందరికీ. తీసుకోవద్దని తీసుకునే వాళ్ళకు కూడా తెలుసు, తెలిసి వాళ్ళకు కూడా తెలుసు. తెలుసు, కానీ ఎస్ టు లైఫ్ అనేది తెలిస్తే చాలు ఫస్ట్. అంతే. ఇప్పుడు ఇది తెలిస్తే దానికి వెళ్లకుండా ఉంటారు. అందుకని ఈరోజు మనం అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం వేరే కార్యక్రమాలకి లేకపోతే మాదక ద్రవ్యాల బారిన పడకుండా, సబ్స్టాన్స్ అబ్యూజెస్ బారిన పడకుండా ఉండొచ్చు అనేదానికి. ఇప్పుడు మన ధ్యానవే ప్రోగ్రాంలో కూడా మనం మెడిటేషన్ గురించి చెప్తున్నాం, స్టడీ స్కిల్స్ అని, ఒక జీవన వికాసం అన్నారు ఇప్పుడే. దాని గురించి చాలా విషయాలు ఎలా ఉండాలనేది నేర్పిస్తున్నాం. అలాగే పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ ఇంకా వెళ్తూ ఉంటారు కదా. ఈ క్రమంలో వాళ్ళకి ఎన్నో విషయాలు తారసపడతాయి. అంటే చెడు స్నేహాలు కావచ్చు, లేకపోతే ఎలా ఉండాలో తెలియకపోవచ్చు, వాళ్ళలో వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్గా ఉండాలి, కొత్త అవకాశాలు ఎలా పొందాలి, ఇలాంటివన్నీ మనం ఇక్కడ నేర్చుకున్నట్టే దీంట్లో మనకి ఈ మిషన్ పరివర్తన నుంచి కూడా, లేకపోతే ఎన్ఎస్ఎస్ నుంచి, ఎన్సిసి అని మనకు కొన్ని ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ అంటే మనం తెలుసు కదా, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఉంది. దాంట్లో మనం 11th స్టాండర్డ్ అయిపోగానే మనం పిల్లలు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తారు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తారు. ఎలా ఉండాలి, ఏమేమి జరుగుతుంటాయి, ఒక పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఏమేమి బాగుపరచాలి, మన సొసైటీలో ఏమున్నాయి వాటి గురించి అవేర్నెస్ కల్పించడం. అంటే ఈ ఎన్ఎస్ఎస్లో కానీ ఎన్సిసిలో కానీ ఉండడం వల్ల చాలా విషయాల్లో వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. ముఖ్యంగా ఎన్సిసిలో అయితే 8th క్లాస్ నుంచే ఉండొచ్చు అక్కడ. ఎన్సిసి తీసుకుంటున్నారు కదా, అన్ని లేవు కదా మేడం? కొన్ని స్కూల్సే ఉన్నాయి. కావాలి అంటే మనం అప్లై చేసుకోవచ్చు, వేరే స్కూల్స్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. వాళ్ళ స్కూల్లో కాలేజీలో లేకపోయినా వేరే స్కూల్ కాలేజ్ ద్వారా కూడా ఎన్సిసిలో ఎన్ఎస్సిలో జాయిన్ చేసుకుంటారు. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అక్కడ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఎన్సిసి అంటేనే దాంట్లో మనకి వాయుసేన, భూసేన అంటే ఆర్మీ ఉంది, ఇంకా నావీ దళం ఉంది, ఎయిర్ వాయుసేన ఉంది. ఇవన్నీ దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇంకోటి, ఇవి రేపు పొద్దున వాళ్ళు జాబ్కి అప్లై చేసినప్పుడు ఇవి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కింద వీటికి కూడా మరి పాయింట్స్ యాడ్ అవుతాయి కదా మేడం? పాయింట్స్ యాడ్ అవుతాయి. అందుకనే జాతీయ క్యాడెట్ దళం అని పెట్టి వీళ్ళకి సపరేట్గా ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా సొసైటీలోకి పంపిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, కొన్ని కార్యక్రమాలు చేయడం మీద కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది పిల్లలకి. సో వీటన్నిటికీ ఎస్ చెప్పాలి అంటారా? ఎస్ చెప్పాలి, తప్పకుండా ఎస్ చెప్పాలి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, మిషన్ పరివర్తన అంటే ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా. ఇప్పుడు సొసైటీ ఉంది, ఆ ఇంట్లో ఎవరైనా తాగుతున్నారు, లేదా చుట్టుపక్కల పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఏదైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, అది తెలిసినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా. ఎప్పుడైతే మిషన్ పరివర్తన, ఈ ఎన్ఎస్ఎస్ వీటిలోకి వచ్చి ఒక సంస్థ ద్వారా వాళ్ళు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. మిషన్ పరివర్తనలో ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, యువత ఏం చేయాలి? విద్యార్థులకు కూడా అన్ని విషయాలు దాంట్లో మనం ఏం చెప్తున్నాము అని తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళు కూడా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చూస్తారు దీంట్లో 1908 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. పిల్లలు తోటి స్నేహితులు కానీ
చుట్టూ కమ్యూనిటీలో కానీ ఎవరైనా బాధపడుతున్నా, డ్రౌజీగా ఉన్నా, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా, ఒక్కొక్కసారి కొంతకాలం తర్వాత ఏదైనా ఒక సబ్స్టాన్స్ అబ్యూస్ ఏదనేది ఇంకా ఏదైనా కావచ్చు, ఎల్ఎస్డి కావచ్చు, కొకైన్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటిది ఏదైనా. అంటే ఇప్పుడు విద్యార్థులు యువత వాళ్ళు ఏం తీసుకుంటున్నారో అనవసరం తెలియకపోయినా వాళ్ళలో ఒక డిఫరెంట్ బిహేవియర్తో ఉన్న వాళ్ళని గుర్తుపట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే విద్యార్థుల యువత బాధ్యత కూడా తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మేడం తీసుకున్న వాళ్ళు ఎలాగో ముందుకు రారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అందించిన వాళ్ళు ఎలాగో మనకు చెప్పరు. ఈ గమనించిన వాళ్ళే చెప్పాలి. అది మీ ఇంట్లో గాని ఎక్కడ గాని ఎవరైనా తేడా ప్రవర్తిస్తే, అంటే ఏ ఏజ్ ఉన్నా మిషన్ పరివర్తన అంటే వర్తిస్తుంది పిల్లలందరికీ. అంటే యువత, డిగ్రీ, ఇప్పుడు దీంట్లో మిషన్ పరివర్తనలో మన అందరమును, పేరెంట్స్, టీచర్స్, ప్లస్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్, ఇంకా పోలీసులు, ఆల్మోస్ట్ అందరూ దీంట్లో భాగస్వాములే. దీంట్లో మనం ప్రతి ఒక్కరం అబ్జర్వ్ చేసి, వీలైతే టీచర్స్ అనుకోండి వాళ్ళే గైడ్ చేస్తారు, ఇలా ఉండొద్దు అలా ఉండదు. టీచర్స్ కూడా కాలేజ్ లో టీచర్స్ లెక్చరర్స్ కూడా ఏదైనా పెక్యులియర్ బిహేవియర్ కనబడితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళతో ఏం మాట్లాడొద్దు, ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళు వింటారు అనుకుంటే, స్టార్టింగ్ దశలో వింటారు, ఇప్పుడే అలవాటైంది, వాళ్ళకి అసలు తెలీదు. కొంతమంది పిల్లలు ఎలా అలవాటు అవుతారు, దీని గేట్ వే ఏంటి, గంజాయి అనే మొక్కతోనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఆ విషయం కూడా తెలీదు. ఒక్కొక్కసారి మాదక ద్రవ్యాలు, సిగరెట్లో కలిపి ఇవ్వడము, ఏదో సరదాగా నువ్వు తీసుకోపోతే ఎగతాళి చేయడము, నువ్వు మాతో కూర్చోవాలి, మాతో టైం ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు చెప్పినా తీసుకోపోతే తెలియకుండా ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అలా 1 వీక్ 2 వీక్స్లో అయితే పర్వాలేదు, వింటారు. అయ్యో నువ్వు ఇది తీసుకున్నావు, దీని గురించి అవేర్నెస్ తెచ్చుకో, దీనివల్ల నీ ఒక బాడీలో ఆర్గాన్స్ పాడవుతాయి, నీ పర్సనల్గా ప్రొఫెషనల్గా దెబ్బతింటావు, నువ్వు చదవాల్సిన చదువుకి వెళ్ళలేవు, నెక్స్ట్ జాబ్స్కి వెళ్ళినా నీకు జాబ్స్ రావు, ఇలాంటి ఎన్నో విషయాలు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు సరైపోతారు అవేర్నెస్ కల్పిస్తే. కానీ ఒక దశ దాటిన తర్వాత, ఓ 3 మంత్స్ తర్వాత, ఓ 6 మంత్స్ తర్వాత ఇంకా అర్థం కాదు. ఇక అంటే మెల్లిమెల్లిగా గ్రాఫ్ పడిపోతుంది. ఫస్ట్ వాళ్ళ లైఫ్లో ఏముంటుంది, ఫ్రెండ్స్తో తిరగడము, చదువుకోవడము, గార్డెనింగ్ చేయడము, వాళ్ళ లైఫ్ అంతా ఆటల పాటలతో నిండిపోయి ఉంటుంది. స్టార్టింగ్లో అది కొంచెం పాటు ఉంటుంది, ఒక 20% ఏమో ఉంటుంది స్నేహితులు అలవాటు చేసినా. కానీ ఆ తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ అలా ఒక 2 మంత్స్ దాటిన తర్వాత గ్రాఫ్ సగం పడిపోతుంది. అంటే స్నేహితుల వరకు పరిమితం అవుతారు, కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా గడపరు, చదవాల్సిన చదువు కూడా పక్కన పెడతారు. అక్కడ వేరే వస్తువులు పెరుగుతూ ఉంటాయి, అది ఇంకేదైనా కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా. పేరెంట్స్ కూడా ఇంట్లో గమనించాలి. సడన్ సెపరేట్ రూమ్ ఇచ్చేసి వీళ్ళు సెపరేట్ ఉండనియండి, కానీ గమనించడం, మానిటర్ చేయడం ఇంపార్టెంట్. అది సడన్ గా ఎందుకు బిహేవ్ చేంజ్ అయింది అనేది కూడా ఆలోచించాలి. ఎవ్రీడే మనం మాట్లాడుకుంటూ ఉంటాము, ఇంటికి రాగానే ఎలా ఉన్నారు ఏంటి, ఓ 10 మినిట్స్ వాళ్ళతో టైం గడపడం, ఫ్రెష్ అయిన తర్వాత కూర్చొని చదువుతూ ఉంటే గమనిస్తూ ఉండడం, వీలైతే మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, ఒక బుక్ పట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళతో కూర్చోవడం, ఇలాంటివి. లేదు వాడు తప్పించుకుందాం అనుకుంటున్నాడు, ఒంటరిగా గడుపుదాం అనుకుంటున్నాడు, లేకపోతే కొంతకాలానికి డిప్రెషన్లోలే నాకు ఈ పని చేయబుద్ధి కావట్లేదు, నేను ఇప్పుడు ఇది నేర్చుకోను, ఇది జాయిన్ అవ్వను, ఇలా అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు నేర్చుకొని అంటున్నాడు, లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కదా మనకి, విద్యార్థులనే కాదు మన అందరికీ లెర్నింగ్. ఎప్పుడు మనం లెర్న్ చేస్తూ ఉన్నప్పుడే మనము సజీవంగా ఉన్నట్టు లెక్క. అంతే. అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, ఏ దీని మీద ఇష్టం లేదు, దేనిలో ఒక దాని మీద ఇష్టం ఉన్నది అంటే ఒక గమనించవచ్చు. అవును. ఇప్పుడు మేడం, ఇప్పుడు మిషన్ పరివర్తన వరకు వెళ్ళకుండా అసలు విద్యార్థులు ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, ఒకవేళ ఇలా గమనించినప్పుడు మీలాంటి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొచ్చినా ఓకే కదా? అది 109కి ఫోన్ చేసి అవన్నీ 1908కి చేసి వాళ్ళు వచ్చి ఇవన్నీ తతంగాలు మనకెందుకు, ఈ పరువు సమస్య అని ఆలోచించే తల్లిదండ్రులకు ఇమీడియట్ గా మీలాంటి వాళ్ళను కాంటాక్ట్ చేసినా సరిపోతుంది కదా? సరిపోతుంది. ఒక కౌన్సిలర్ని. అవును. ఇప్పుడు మన కౌన్సిలర్ని పిలిపించినా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, అది ఓ అమ్మమ్మో తాతయ్యో మేనమామో ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో క్లోజ్ ఫ్రెండ్, ఇలా కాదు ఇలా ఉండాలి, దానివల్ల లైఫ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనం ఏ లెవెల్కి వెళ్తామో అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినా వింటారు. ఓకే. సో పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా గమనించి వాళ్ళ పేరెంట్స్కి గైడ్ చేయాలి. మేమైతే గైడ్ చేసేవాళ్ళం మేడం, స్కూల్
రన్ చేసేటప్పుడు ట్యూషన్ కూడా వచ్చేవాళ్ళు. స్కూల్ అంటే లిమిటేషన్ 10th వరకే. ఇక ఇన్స్టిట్యూట్లో అన్ని ఏజ్ల వాళ్ళు వచ్చేవారు. స్పోకెన్ ఇంగ్లీష్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్, అందరూ. చిన్న పిల్లలు మార్నింగ్ స్కూల్లో ఉండేవారు, హై స్కూల్ పిల్లలు హై స్కూల్లో ఉండేవారు, పేరెంట్స్ ఈవినింగ్ ఇంగ్లీష్కి వచ్చేవారు. మన డ్రీమ్ ఉండే ఒకప్పుడు ఫ్యామిలీలో మనం ఒక భాగం అయిపోవాలి. అంతే. ర్యామ్స్ ఎంఐ స్పోకెన్ ఇంగ్లీష్ అని పెట్టాం. అండ్ సక్సెస్ కోర్స్. ప్రతి ఇంట్లో మనం భాగం అయిపోవాలి. అవును, మన దగ్గర లర్నింగ్ ఉండాలి. సో అప్పుడు పిల్లల్ని మేము ఏదైతే గమనించామో పిలిచి చెప్పేవాళ్ళం. ఈవెన్ ట్యూషన్ సెంటర్లో కూడా గమనించి, ఇగో మీ పిల్లల్లో ఈ పెక్యులర్ బిహేవియర్ ఉంది, దీనికి మీరు కాంటాక్ట్ చేయండి, అవసరమైతే ఇగో ఈ మెడిసిన్ తీసుకోండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, లేదా ఇది చేపియండి, మీరు మాత్రం ఫోకస్ చేయాలని అలర్ట్ చేసేవాళ్ళం. అది అప్పుడు వాళ్ళు గమనించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రతి టీచర్, ఎస్ మేడం, ప్రతి టీచర్ మార్కులే కాదు, వాళ్ళ బిహేవియర్ గురించి పేరెంట్స్ కి చెప్పాలి. అండ్ ఇంకోటి, ప్రతి పేరెంట్ ఓన్లీ మార్కులు ప్రోగ్రెసే కాకుండా మా వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది అది వీళ్ళు కూడా అడగాలి. వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడు అందరితో బాగుంటున్నాడా లేదా, మార్క్స్ సంగతి చెప్పంటారు. అది ఫీజు కడితే మార్క్సే కాదు, ఓవరాల్ బిహేవియర్. సో ఇంకోటి, స్కూల్ డైరెక్టర్స్ కూడా దీని మీద ఫోకస్ చేయాలి మేడం. కాలేజ్ అండ్ స్కూల్ డైరెక్టర్స్ కూడా మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళినా ఇవి గమనించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ప్రతి టీచర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. పిల్లల్లో పెక్యులియర్ బిహేవియర్ కనబడితే వెంటనే పేరెంట్స్ కి ఫోన్ వెళ్ళాలి. ఫోన్ వెళ్ళాలి. ఇప్పుడు మొన్న జరిగిన 26th జూన్ మనకి శిల్పకళా వేదికలో మన సీఎం ఒక మీటింగ్ పెట్టారు. ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించే మీటింగ్ పెడుతూ దాంట్లో ఒక మాట ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్కి కాలేజ్కి కౌన్సిలర్ అనే ఒకరు ఉండాలి తప్పకుండా. ఒక సైకాలజిస్ట్ని పెట్టాలి, మానిటరింగ్ చేయాలి, పిల్లలందరినీ మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే నీ స్కూల్లో చదువుతున్నారు అంటే నీ బాధ్యత, తల్లిదండ్రులు నీ దగ్గర జాయిన్ చేశారు, ఫీజులు కడుతున్నారు, ఆ పిల్లాడి బాధ్యత నీ స్కూల్లో ఉన్నంతసేపు నీదే బాధ్యత. అలా కాకుండా నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా చాక్లెట్స్ రూపంలో అమ్ముతున్నారు ఇప్పుడు స్కూల్ చుట్టుపక్కల. ఆ చాక్లెట్స్ లో గంజాయి డ్రాప్స్ తో చేస్తున్నారు అన్నమాట చాక్లెట్స్. దానివల్ల పిల్లలు మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొనుక్కొని తినడం కొంతకాలం తర్వాత అలా స్టార్ట్ అవుతుంది. అందుకని స్కూల్లో ఫస్ట్ టీచర్స్ బాగా మీరు అన్నట్టు అబ్జర్వ్ చేయగలుగుతారు, వాళ్ళ ప్రవర్తన ఫస్ట్ గమనించగలుగుతారు కదా మేడం. టీచర్స్ రోల్ ఎక్కువ ఉంది ఇందులో, ఎక్కువ ఉంది. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి స్కూలు ప్రతి కాలేజు కౌన్సిలర్ ఉండి తీరాలి. మనమైతే 90s నుండి ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళడం, 2012 వరకు అయితే కంప్లీట్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి స్టూడెంట్కి ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్, టీచర్స్కి ఆర్ట్ ఆఫ్ టీచింగ్, పేరెంట్స్కి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఈ 3 వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం. గ్రేట్ సార్. ఒక 4-5 స్కూల్స్కి అలా సపోర్ట్ చేసాం మనం. మంచిర్యాల, బెల్లంపల్లి, కోల్బెల్ట్ లో అక్కడున్న ఎన్విరాన్మెంట్ తో సైకలాజికల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి మేడం. అది నేను అక్కడ ఉన్నప్పుడే గమనించా, డాక్టర్స్ తో కూడా డిస్కస్ చేశాను. ఇప్పుడు ఫిజికల్ గా వచ్చిందంటే ఫిజికల్ గా అనుకుంటాం, అది మెంటల్ గా స్టార్ట్ అవుతుందని అర్థం కావాలి. అది వాళ్ళకే అర్థం కాదు, ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనం ఏదో కొంచెం స్టడీ చేసాం కాబట్టి, కౌన్సిలర్ సబ్జెక్ట్ మనం చేసాం, మనం మాట్లాడుతుంటే కనబడుతుంది, అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు హెల్ప్ చేయగలుగుతారని వాళ్ళ విషయాలు కూడా మనకు షేర్ చేసుకోగలుగుతారు. ఇంట్లో జనరల్ గా ఏమంటారు, నీకేం తెలియదులే, ఏదో మనసు బాగాలేదు, నేను తర్వాత మాట్లాడతాలే అని మౌనంగా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు మీకు తెలుసు అన్నప్పుడు మీతో కూర్చొని నాది ఇది సమస్య, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, నాకు ఈ మధ్య మాట్లాడబుద్ధి కావట్లేదు, బయటికి రావాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు, ఇట్లాంటి అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దానికి అక్కడ ఎన్వైర్న్మెంట్, పని ఒత్తిడి, వీటి వల్ల స్ట్రెస్ వల్ల వాళ్ళు అలా ఉన్నారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల ఉన్న మయన్మార్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, లావోస్ ఇలాంటి ప్రదేశాల నుంచి డ్రగ్స్ని మన దేశంలోకి పంపిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి? మన భారతదేశంలో మనకి యువత ఎక్కువగా ఉంది, వాటి మీద ఆలోచన, యువతని నిర్వీర్యం చేస్తే చాలు, ప్రత్యేకంగా యువ భారత్ రాబోయే భవిష్యత్ అంతా యూత్దే కదా, యూత్దే రాబోయే సంవత్సరాలంతా మన యువత అంతా అన్ని రంగాల్లో వరల్డ్ వైడ్ గా ఎదగబోతున్నారు, విశ్వ గురువుగా అవుతున్న సమయంలో ఇవన్నీ ప్లాన్ లో భాగం. ఇది చూస్తున్న ప్రతి యువత ఆలోచించాలి, కేర్ఫుల్ గా ఉండాలి బయట. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మేడం, యువత ఎలా ఉంటే ఇవి ఏదొచ్చినా గుర్తుపట్టాలి అంటే ప్రతి యువతకు ఒక సైకాలజీ సబ్జెక్ట్ అందిస్తే బెటర్ అంటారా?
అంటే ఓవరాల్గా ఫస్ట్ మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో చేరొచ్చు, లేదా 10 క్లాసెస్ కూడా చెప్తున్నారు వాళ్ళకి. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎలా ఉండేదో ఒక స్కెడ్యూల్ అయితే వేసిస్తున్నారు. మినిమం ప్రతి ఒక్కరు ఆ స్కెడ్యూల్ అయితే పాటించాలి. లేవగానే ఫ్రెష్ అప్ అవ్వడము, ఆ తర్వాత స్కెడ్యూల్ రాసుకోవడము, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం, ఇవి మన ధ్యాన యువ నుంచి రకరకాల ఛానల్స్ నుంచి స్కూల్లో టీచర్స్ నుంచి వింటున్నారు. కానీ ఆచరించేది ఎంతమంది, ఆచరిస్తున్నామా లేదా? వాటితో పాటు జర్నలిజం కూడా ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకోవడం, చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం, వాటిని రీచ్ అవ్వడానికి స్పోర్ట్స్కి ఖచ్చితంగా టైం ఇవ్వడం. అలాగే ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అని, లేదంటే పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ వాడకూడదని, రక్తదాన శిబిరాలని, ఇట్లాంటి వాటన్నిటి పట్ల పిల్లలకి అవగాహన పెంచుకొని వాళ్ళు కూడా వాటిలో భాగస్వామ్యం చేయాలి. టీచర్స్ చేయాలి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చేయాలి. ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను ఈ సొసైటీలో జీవిస్తున్నాను, నేను ఈ పనులు చేయాలి అనేది ఉంటే ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి పెరుగుతాయి. నాలెడ్జ్ పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఇంకా ఇప్పుడు వీళ్ళే కదా నెక్స్ట్ జనరేషన్లో వెళ్ళేది. ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉండి ఎన్ని కొత్త పనులు, అంటే పర్సనల్ పనులు చేసుకోవాలి, మనకి ఇంట్లో హెల్ప్ చేయాలి, అండ్ స్కూల్లో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ తన యొక్క స్పోర్ట్స్కి శారీరక ఆరోగ్యం కావచ్చు, మానసిక ఆరోగ్యం కావచ్చు, ఈ రెండు బాగుండాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ మీన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా కావాల్సింది ఆటలే. ఇంకోటి ఎప్పటికెప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని వ్యక్తపరిచి చెప్పాలి కదా. అది ఇప్పుడు కొన్ని ఇళ్లలో వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేక కూడా అది వాళ్ళ మీద వాళ్ళు పగ తీర్చుకోవడానికి, పేరెంట్స్ మీద పగ తీర్చుకోవడానికి కూడా ఇలాంటి అలవాట్లు వస్తాయి అంటారు మేడం? వస్తాయి, అంతే కదా. వస్తాయి. వాళ్ళు చెప్పేది వినట్లా, వాళ్ళ ఎమోషన్ వ్యక్తపరచని ఎట్లా ఇంకా వేస్ట్ అని వాళ్ళ మీద విరక్తి వస్తుంది, పేరెంట్స్ మీద, ఒక్కోసారి కాలేజ్ స్కూల్ మీద విరక్తి వచ్చి కూడా ఇలాంటి వాటికి వస్తారు. అవును, అక్కడ అది గమనించాలి. ఇప్పుడు ఏమి చేయలేని నిస్సాయిత, లేకపోతే ఒత్తిడి, ఇప్పుడు మీరు అన్నట్టు ఏమి వాళ్ళు పేరెంట్స్ వినకపోవడం, తనకి ఏదో సమస్య ఉందంటే ఆ పేరెంట్స్ ఆ సమస్యని చాలా సిల్లీగా చూడటం, ఊరుకోరా ఏముంది దాంట్లో అనడం, అలా తేలిగ్గా తీసి పారేయకూడదు. అంటే ఏ విషయానికి వాళ్ళు ట్రిగ్గర్ అవుతారో మనకు తెలియదు. కొంతమందికి పెద్ద పెద్ద విషయాలకి ట్రిగ్గర్ అవుతారు, కొంతమంది చిన్న చిన్న విషయాలకి ట్రిగ్గర్ అవుతారు. అప్పుడే అది విని కంప్లీట్ గా అది వింటే సరిపోతుంది, అంతే. అదేం పెద్ద మ్యాటర్ కాదు అది కొట్టి పడేయడం వల్ల కూడా ఆ తొక్కి పెట్టిన ఎమోషన్స్ కూడా ఇలా బయటపడతాయి. అది ఎప్పుడైతే ఎమోషన్స్ ని వ్యక్తపరుస్తూ చెప్తూ ఉంటారో, చెప్పినప్పుడు వాళ్ళకే సొల్యూషన్ దొరుకుతుంది. చాలా సార్లు చెప్పేటప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది. లేదు వాళ్ళకి దొరకలేదు, మనం చెప్పాలి. మనకు కూడా చెప్పడానికి చేతగలేదు, మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి. ఇది సమస్య, ఇంట్లో పాపో బాబు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. మనందరి బాధ్యత, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత మన నెక్స్ట్ జనరేషన్ని మనదైన ఓన్ వేలో గమనిస్తూ గైడ్ చేస్తూ ఉండాలి. సే ఎస్ టు లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సే ఎస్ టు లైఫ్లో ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఇష్టపడలేదు అంటే మన జీవితం అక్కడితో అయిపోతుంది. ఇంకా ఒక రకమైన నిరాసక్తత, ఇంకేం చేస్తానులే అనుకోవడము, అప్పుడు అవసరం లేనివన్నీ మన లైఫ్లోకి వస్తాయి. అంటే ఇలాంటి డ్రగ్స్ లాంటి సబ్స్టెన్స్ అన్నీ ఏదో ఒకటి వచ్చి కాలక్షేపం అయిపోతుంది. ఆ తర్వాత జీవితం ఒక 25 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఎర్న్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 8th 9th 10th ఇప్పుడు చదువుతున్నారు, ఆడుతూ పాడుతూ నేర్చుకునే విషయాలు నేర్చుకుంటారు. ఆఫ్టర్ 10th కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త ప్రపంచం, అక్కడ అట్రాక్షన్స్కి గురవుతుంటారు. ఎవరు ఏది చేస్తుంటే అటు వెళ్ళడం, దాంట్లో గేమ్స్కి వెళ్తే పర్వాలేదు, ఒకరు బాగా చదువుతున్నారు వాడిని ఫాలో అయ్యి బాగా చదువుకుంటే పర్వాలేదు. కొంత చిన్న గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళేమి కావాలని చేయకపోయినా కానీ ఏదో సరదాగా స్మోక్ చేద్దామా, సరదాగా అటు వెళ్దామా, కూలింగ్స్ చేద్దామా, ఇంకోటి చేద్దామా, అట్లా అట్లా అవి వీక్లీ టెండెన్సీ లాగా పెరిగిపోయినప్పుడు అటువైపు సే నో అని చెప్పాలి. ఒక్క నో అని చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అది డోంట్ సే yes when you want to say no. yes నో అని చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు. చెప్తే ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందో, మళ్ళీ రేపటి నుంచి వాడినే కలుస్తా కదా అన్న ఒక ఫీల్ తో జరుగుతుంది. మేడం ఇప్పటిదాకా మనం అబ్బాయిల గురించే మాట్లాడుతున్నాం. అమ్మాయిలకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారు ఇలాంటి వాటికి? అమ్మాయిలు ఎక్కడెక్కడ నో చెప్పాలి? అమ్మాయిలకైతే ఇది దీని మీద కొంచెం తక్కువే ఉంటుంది.
అంటే అట్లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం కానీ చేద్దాము, స్మోక్ చేద్దాము, ఇంకేదో తాగుదామో చేద్దాం అనేది వాతావరణం కొంచెం తక్కువ ఉంటుంది. కొద్దిగా రేర్ గానే ఉంటారు అందులో కూడా ఉంటారు. అవకాశం వస్తే చేయొచ్చు, ఒకవేళ మేబీ కంటిన్యూ చేయొచ్చు, లేదా వాళ్ళు ఎక్కువ కంటిన్యూ చేయకపోవడానికి కూడా రీజన్స్ ఏంటంటే అమ్మాయి మీద కొంచెం ఆంక్షలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైం బయటికి వెళ్ళడము రావడము కొన్ని restrictions ఉంటాయి కాబట్టి అది plus ఏ. అంటే ఆ వస్తువులు వాళ్ళ దగ్గరికి రావు, అందుకనే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు. అమ్మాయి మీద గమనించడాలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో, కానీ అబ్బాయి మీదనే ఎక్కువ నిఘా పెట్టాలని అర్థమైంది. సింపుల్ గా వెళ్ళిపోతాడు, అమ్మ నేను వెళ్ళొస్తాను, ట్యూషన్ కి వెళ్తాను, ఫ్రెండ్ వెళ్తాను, వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మన పేరెంట్స్ కూడా నిఘా పెట్టాడు అబ్బాయి కదా అని. అది అబ్బాయిల మీద నిఘా ఎక్కువ పెట్టాలి, అమ్మాయిలను మాట్లాడిపియాలి, ఇద్దరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా మాట్లాడించాలి. అంటే అమ్మాయిల మీద కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది వాళ్ళ మంచి కోసమే అంతే అనేది మీరు చెప్తుంటే అర్థమైంది. అవును, కానీ నో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. నో చెప్పడం అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అది నాకు ఒకసారి పిల్లలు అందరూ ఆలోచించాలి, ఇది నాకు అవసరమా కాదా. ఇప్పుడు వాడు చదువుకోవడానికి రమ్మంటున్నాడా, ఒక స్కిల్ నేర్చుకోవడానికి రమ్మంటున్నాడా, ఒక ఆట ఆడదామని రమ్మంటున్నాడా, లేదా ఏమైనా సేవ చేయడానికి రమ్మంటున్నాడా, వాటన్నిటికీ ఎస్ చెప్పండి. కానీ కూర్చుందాము పిచ్చపాటి మాట్లాడదామన్నా అంతవరకు కూడా ఎస్ ఓకే. కానీ ఏదైనా టేస్ట్ చేద్దాము, డ్రింక్ చేద్దాము, అది తిందామని ఒక టేస్ట్తోనే స్టార్ట్ చేసి అది డ్రింక్ వరకు కూడా ఎవరి వీక్నెస్ ఏది ఉందో దాన్ని మెల్లగా అలవాటు చేస్తారు. మీ వీక్నెస్ నుంచే మీకు ఎఫెక్ట్ పడుతుంది, యువతలారా మేల్కోండి అని చెప్తున్నారు మీరు. అవును, అలాంటి పార్టీస్ కి ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఇప్పుడు ఒక్కసారి నో చెప్తే వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోతుంది. అది వాళ్ళకి వాళ్ళ సర్కిల్లోకి నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది. నేర్చుకున్నప్పుడు ఆ స్కిల్ చూసినప్పుడు ఏదైనా ఒక గేమ్ బాగా ఆడారనుకోండి, దాని మీద అందరూ మెచ్చుకుంటారు కదా, మెచ్చుకున్నప్పుడు అది హై. యాక్చువల్లీ ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకుంటారు, ఆల్కహాల్ అని ఇవన్నీ హై ఉందని కిక్కు కోసమే కదా తీసుకునేది. సక్సెస్ పెద్ద కిక్ని అది ఇది ఇంకా పెద్ద కిక్ని ఇస్తుంది. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ లైఫ్ తీసుకుంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు శారదా ఆశ్రమంలో ఇద్దరు కలిసి చదువుకున్నారు, ముంబైలో కలిసి పెరిగారు. తర్వాత క్రికెట్లో కూడా ఇద్దరు ఒకటేసారి అడుగు పెట్టారు, ఇద్దరు కలిసి ఆడారు, ఇద్దరు కలిసి మంచి ఇన్నింగ్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. సక్సెస్ రేటు అప్పుడు వినోద్ కాంబ్లీకే స్టార్టింగ్లో ఎక్కువ ఉండేది, సచిన్కి కొంచెం తక్కువ ఉండేది. తర్వాత 1989లో సచిన్ ఎంటర్ అయ్యాడు అంతర్జాతీయ క్రికెట్లోకి. తను ఆఫ్టర్ 2 years అంటే 91లో ఎంటర్ అయ్యాడు. స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. కొంతకాలం తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా వినోద్ కాంబ్లీ ఎలా ఉన్నాడు అంటే, తను ఒక పార్టీ చేసుకోవడానికి వెళ్ళేవాడు, పబ్కో క్లబ్కో, వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి, తాగడానికి, ఫుడ్ తినడానికి అటు వెళ్ళేవాడు. గెలిచినా సరే, సక్సెస్ ఉన్నా సరే, వెంటనే మ్యాచ్ గెలిస్తే ప్రాక్టీస్కి వెళ్ళేవాడు సచిన్. ఇద్దరిది చూడండి లైఫ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది, సక్సెస్ రేటు ఎందుకు వస్తుంది, ఒకరు ఈ లెవెల్లో ఉన్నారు, ఒకరు ఈ లెవెల్కి ఎందుకు వెళ్ళారు. ఇద్దరికీ కలిపి రమాకాంత్ ఆశ్రేకరే తన కోచ్ ఒకరే, ఎన్విరాన్మెంట్ ఒకటే, కుటుంబ పరిస్థితులు ఒకటే, అన్ని ఒకటే, కానీ ఇద్దరు అలాగే పైకి కూడా వచ్చారు. ఇప్పుడు సక్సెస్ అనేది వచ్చిన తర్వాత పోయింది, కానీ సక్సెస్ అవ్వలేదు కాదు, ఇద్దరు సక్సెస్ అయ్యారు. ఒకరేమో కాపాడుకొని ఇంకా పైకి వెళ్ళారు, ఇంకేమో అక్కడి నుంచి కిందికి వెళ్ళారు అంటున్నారు. కిందికి వెళ్ళారు. ఓకే, ఎందుకు తన యొక్క లైఫ్ లో డిసిప్లిన్ లేదు, పర్సనల్ డిసిప్లిన్ లేదు. అది దానివల్ల ఆల్కహాల్ ఇంకోటి తీసుకోవడం వల్ల అగ్రెషన్ పెరిగింది, టీం వాళ్ళతో సరిగ్గా ఉండలేదు, వాళ్ళతో కోప్పడడం. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడైతే మంచిగా కమ్యూనికేట్ అవుతామో, ఏదైనా విజయమైనా ఫెయిల్యూర్ అయినా తలకెక్కద్దు. ఫెయిల్యూర్ కూడా ఫెయిల్యూర్ తలకెక్కినా డిప్రెషన్ కి వెళ్ళిపోతారు, ఇది నేను చెయ్యను అని విడిచేస్తారు, అది కూడా తిక్కకే దారి తీస్తుంది. సక్సెస్ తలకెక్కినా తిక్కకే దారి తీస్తుంది. అవును, ఓహో, సో అక్కడ బ్యాలెన్స్ రావాలి. అందుకే ఇప్పుడు మనకు స్పోర్ట్స్ పీపుల్ కూడా ట్రైనింగ్ ఉంటది కదా మేడం, ప్రాక్టీస్ చేయిస్తారు, కోచెస్ లో ఇవి కూడా ఇస్తారు కదా, వాళ్ళకి డైట్ ఇస్తారు, సాఫ్ట్ స్కిల్స్, డైట్, మైండ్ ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉంటది కదా, ఎక్కువ ఉంటుంది. కానీ అది పట్టించుకోలేదు తను. సచిన్ ఎక్కడైనా వ్యక్తి యొక్క పర్సనల్ డిసిప్లినే వాళ్ళను రక్షిస్తది. కరెక్ట్. మనం ఎన్ని మిషన్లు బయట నుంచి పెట్టినా, ఎన్ని మాటలు విన్నా, క్లాసెస్ విన్నా, ఏ పుస్తకం చదివినా, ఎంత పెద్ద గురువు పక్కన ఉన్నా, పర్సనల్ గా తనకు ఉండాలి. నేను హైలీ డిసిప్లిన్డ్ గా ఎదగాలి. ఇప్పుడు మనం డిసిప్లిన్ అనగానే చాలా మంది విసుక్కుంటారు, డిసిప్లిన్ ఉంటే లైఫ్ బాగుపడిపోతుందా అంటారు.
బాగుపడుతుంది. ఎంతవరకు నువ్వు డిసిప్లిన్గా ఉండాలని నువ్వు నిర్ణయించుకోవచ్చు. అంటే ఎవ్రీడే ఒకే టైంకి లేవాలి, ఎవ్రీడే ఒక టైం తినాలి, ఇట్లా అది కాదు డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే టైట్ గా ఉండడం కాదు, నీకు నువ్వు ఫ్లెక్సిబుల్ గా ఉండడం, అది ఫ్లెక్సిబుల్. నీకు ఏది వద్దో అది వద్దని చెప్పడం, అది నీకు ఏ పీపుల్ తో వెళ్ళడం ఇష్టం లేదో నో అని చెప్పాలి. అవసరం లేని వాటికి నో అని చెప్పడమే సెల్ఫ్ డిసిప్లిన్. వాట్ డెఫినేషన్ మేడం. అది కూడా గొప్ప. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అది. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తనను తాను ఇబ్బంది పెట్టుకొని తినాలనుకున్నది కంట్రోల్ చేయడం కాదు. యు ఈట్, నీకు ఎంత అవసరమో బాడీ. అది నీకు అనర్థం కాకపోతే తినొచ్చు, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నీ ఏది చేసినా కొంచెం ప్రొడక్టివిటీ కనపడాలి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే దాంట్లో లోపలికి వెళ్తున్నామంటే ఓహో ఇది చేస్తే నష్టం జరుగుతుందా, దీని నుంచి నేను బయటకు వచ్చి ఇది చేస్తాను. ఏది సరిగ్గా చేయాలో నాకు తెలియలేదు అంటే మన గురువుల్ని కనుక్కోవాలి. ఇప్పుడు సొసైటీలో ఎన్ని రీసోర్సెస్ ఉన్నాయి, మనకి గురువులు ఉన్నారు. ఇప్పుడున్న యువతకి నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ పీపుల్. యువత విద్యార్థులు నాకు ఈ సమస్య ఉందని ఎవరికైనా చెబితే 10 మంది అక్కడ టైం ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. అవును, ఇప్పుడు ముఖ్యంగా మేడం గారు రెడీ, మనం కూడా రెడీ. ఛానల్ నుంచి మీకు అందరికి మాట ఇస్తున్నాం. యువత విద్యార్థులు మీరు ఎక్కడైనా ఉండనియండి, ఎనీ స్టేట్ ఎనీ టైం 24/7 మీకు ఏ ఇబ్బంది ఉన్నా కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు ఏదైనా దారి చూపించడానికి మేమందరం రెడీ. ధ్యాన యువ ఈ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ట్రైనరు కౌన్సిలర్ మీకు ఉంటారు. అది ఎస్ మేడం. ఏం నేర్చుకుంటారు, దాన్ని ఎలా నేర్చుకోవాలి, మీ యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ని బట్టి అనాలిసిస్ చేసి మీరు అన్నట్టు NLP TA చేసి ఏ స్కిల్ వాళ్ళకు ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన పొటెన్షియల్ మనం ఇస్తాం. ఎస్ మేడం. వాళ్ళు అలా పైకి రావచ్చు. నైస్ మేడం. సో ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు చేయాల్సిన సాధనలు ఏంటి చెప్పండి ఫైనల్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్. ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అనేది మనకు ఒకటి ఉంది. 8th 9th 10th నుంచే వాళ్ళు ఆలోచించాలి. నేను ఏం చదవాలి, నా కెరీర్ ఏంటి, నెక్స్ట్ 5 yearsలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, అది తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిస్తేనే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం, నాకు అసలు ఏమి ఇష్టం, ముందు అది సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకొని తిండి కానీ ఆటలు కానీ చదువు కానీ నేను దేంట్లో రాణిస్తాను, దేంట్లో బాగున్నాను అని చూసుకొని దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఆ 5 years ప్లాట్ఫామ్కి ఎవరు బాగా కోచ్ చేస్తారు, ఎవరు బాగా చెప్తారు, దాని గురించిన సమాచారాలు తీసుకోవడం, దాన్ని స్టడీ చేయడం, దాని మీద పైకి రావడం. అంటే కొంతకాలం తర్వాత మనకు ఒక 2 years 3 years తర్వాత సైన్స్ అంటే బోర్ కొట్టచ్చు, ఇది నేను చదవలేదు అంటే అది నీది కాదు, నువ్వు ప్యాషన్గా చేద్దాం అనుకున్నావు, నెక్స్ట్ ఏంటి, అది ఈ క్రూషియల్ టైంలో అంటే 10th ఇంటర్ లోపలే నీకు ఒక పాత ఏర్పడాలి. అది దానికి నువ్వు కెరీర్ గైడెన్స్ హెల్ప్ తీసుకోవచ్చు, కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవచ్చు, దాని మీద ఇంకా ఫర్దర్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ChatGPT అయితే మనం ఏది అడిగినా ఇచ్చేస్తుంది. మంచి విషయాలు అడిగితే ఇంకాస్త మంచిగానే ఇస్తుంది, చెడ్డ విషయాలు అడిగినా ఇచ్చేస్తుంది. ఏది అడగాలనేది మనం నిర్ణయించుకోవాలి. జస్ట్ నువ్వు ఏది అడిగితే దాని ఇన్పుట్ ఇస్తుంది. కాబట్టి ఇది లైఫ్లో నీకు ఎటు వెళ్తుంటే నీకు ఇబ్బంది కలగకుండా నువ్వు హ్యాపీగా, నీ చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. నైస్ మేడం. సో ఓవరాల్గా మీరు అంటే మీ సెంటర్కి అంటే మీరు అవైలబుల్ ఉండడం ఎక్కడ, మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి మేడం? మేము నెక్టార్ గార్డెన్స్లో ఉంటామండి. తర్వాత ఏ ప్లేస్? నెక్టార్ గార్డెన్స్ మాదాపూర్లో ఉంటాం. మాదాపూర్ నెక్టార్ గార్డెన్స్, అక్కడ సెంటర్ ఉంది. ఈ ఇండివిజువల్గా కౌన్సిలింగ్స్ ఆన్లైన్లో కూడా ఇస్తూ ఉంటాం అండ్ ఆఫ్లైన్లో కూడా ఇస్తూ ఉంటాం. దెన్ ఇంకా ఇప్పుడు మనం ఆఫీసులో కూర్చొని మాట్లాడితే అది ఏం సమస్యలు పరిష్కారం అయ్యేది కాదు. మేము అర్థం చేసుకున్న దాన్ని బట్టి, మా పాప పేరు కూడా అంజన, తను కూడా డాక్టరు, వెల్నెస్ కోచ్ కూడా తను. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఫామ్ హౌస్ తీసుకొని దాంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10 వర్క్షాప్స్ పెడుతున్నాం. వర్క్షాప్స్ ఆల్రెడీ మన ఒక వర్క్షాప్ కంప్లీట్ అయిపోయింది. ఎన్ని డేస్ ఉంటుంది? వన్ డే ఏం చేస్తారు మేడం అందులో? మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు సొమాటిక్ హీలింగ్, రాగానే మెడిటేషన్, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో ఆలోచనలతో వస్తూ ఉంటాము, అందుకని బేర్ ఫుడ్ తోని నడిపించడం, పచ్చగడ్డి మీద కాస్త నడవడం, మెడిటేషన్ చేయడం, కొన్ని సోమాటిక్ ఎక్సర్సైజెస్, ఏదైనా ఒక ఆర్ట్ నేర్చుకోవడం, క్లే ఆర్ట్ కావచ్చు. అంటే యువత విద్యార్థులు ఎప్పుడైనా ఒక్క రోజు అట్లా రిలీఫ్ అయ్యి కొన్ని కొత్తగా బాడీని
రీజెన్యువేట్ చేసుకోవడం. రీజ్యూనేట్ కన్నా ఇప్పుడు బాడీ సర్వీసింగ్ ఇచ్చినట్టు Yes, అవును. బాడీ మైండ్ ఎమోషన్ సర్వీసింగ్ చేస్తారు. సర్వీసింగ్ చేయాలి. ఇప్పుడు కార్ కి సర్వీసింగ్ చేయించుకుంటున్నాం కదా ఎవ్రీ మంత్. లేకపోతే ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగితే ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి కదా. ప్రతి దానికి సర్వీసింగ్ ఉంది. ఫోన్ కూడా ఎవ్రీ 3 months కి అప్డేట్ అయితే ఉంటది. అప్డేట్ అవుతుంది. మనం ఛార్జింగ్ ప్రతి 1 year కి ఓ కొత్త మొబైల్ మారుస్తూ ఉంటాం. అవును. ఇన్ని చేసిన మనము మన బ్రెయిన్ కి కావాల్సిన, మెంటల్ హెల్త్ కి కావాల్సిన ఇన్పుట్స్ మనం తీసుకోవట్లేదు. సో టోటల్ గా మీరు మెంటల్ హెల్త్ మీద బాగా ఫోకస్ చేశారు. ఎస్, మెంటల్ హెల్త్ ఉండడం వల్లనే ఎమోషనల్ హెల్త్ వస్తుంది, ఫిజికల్ హెల్త్ ఉంటది, వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేస్తారు. అచీవ్ చేయగలుగుతారు. వావ్, రైట్ సూపర్. పాత్, నేను ఎటు వెళ్ళాలి, నేనేంటి అనేది ఒక స్పష్టత ఉంటుంది. ఓకే, నైస్ మేడం. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నంబర్ చెప్పండి, మీ అమ్మాయిది కూడా చెప్పండి. వర్క్ షాప్ కి రావాలంటే ఏం చేయాలో చెప్పండి. వర్క్ షాప్ నెంబర్ చెప్తాను సార్, 8099192021. మా అమ్మాయిది కూడా 8008361919. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి, నేను కూడా పెడుతూ ఉంటాను, పోస్టర్ పెడుతున్నాం, రిలీజ్ చేసాం నిన్నని, పోస్టర్ పెడతాను, దాన్ని చూసుకొని రావచ్చు. రైట్, ఫైనల్గా మీ మెసేజ్ మేడం. ఏం లేదు సార్, ఈ ధ్యాన యువత ఎవరైతే ఉన్నారో మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తాను అంటే వాళ్ళకి ఒక ఇద్దరు ఫస్ట్ వస్తానని ఇద్దరికి మాత్రం ఫ్రీగా ఇద్దాము. మామూలుగా ఛార్జబుల్ చేస్తాం, ఇవి ఛార్జ్ చేసేవి సర్వీస్ ఎలాగో చేస్తున్నాం, కానీ మరి మనం కూడా బతకాలి. వన్ డే అంటే కంపల్సరీ ఫుడ్ అకామిడేషన్ కి నామినల్ గా పే చేయాల్సిందే. రైట్, ఓకే, డన్. సూపర్ మేడం. పిల్లలందరూ బాగుండాలి సార్, మనదంతా అది. ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణ గురించి మనం ఎంత ఇప్పుడు చేస్తున్నామో స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, త్రూ అవుట్ తెలంగాణలో అవేర్నెస్ కల్పిస్తే దాన్ని తీసుకోకుండా ఉంటారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా మేడం గారు. సే ఎస్ టు లైఫ్, సే నో టు అన్నెసెసరీ థింగ్స్. ఒకవేళ మీరు నో చెప్పలేకపోతున్నారంటే మేడం గారి వర్క్షాప్కి అటెండ్ చేయండి. 1 day వర్క్షాప్, ఎక్కువ రోజులు కూడా లేదు. మీరు పొద్దున్నుండి ఒక షోకి వెళ్తూ ఉంటారు కదా, ఫేవరెట్ హీరో షో, ఎంత ఖర్చు పెడతారు? అందులో జస్ట్ మేము పాకెట్ మనీ పెట్టేసి ఒక ఫుల్ డే అక్కడ స్పెండ్ చేస్తే మీరు బాడీ, మైండ్, మెంటల్ హెల్త్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఉన్నతంగా ఎదుగుతారు. మేడం చెప్పిన నంబర్కి కాంటాక్ట్ చేసి మేడం వర్క్షాప్స్ అటెండ్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాలు మేడం గారి ద్వారానే తెలుసుకుందాం. ఈరోజు కామెంట్ విండోలో మీరు మెన్షన్ చేయండి ఏది బాగా నచ్చింది, మేడం నుంచి మీరు ఏం వినాలనుకుంటున్నారో మెన్షన్ చేస్తే వారి ద్వారా అందించబడుతుందని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ ఉంటాయి, కంటిన్యూగా ఇవన్నీ చూస్తూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.